సింగరేణి యాజమాన్యం మైనింగ్ స్టాఫ్ పై ఎల్లో కార్డును తీసుకొచ్చి కార్మికులను మానసిక ఒత్తిడి గురిచేయడం మానుకోవాలని, లేదంటే యాజమాన్యానికి రెడ్ కార్డు చూపించాల్సి ఉంటుందని ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి డిమాండ్ చేశారు. గోదావరికని భాస్కర్రావు భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ ఉనికికే ప్రమాదం ముంచుకొస్తోందని, ఓవైపు కార్మిక సంఘాల పోరాటాలు చేస్తుంటే సింగరేణి యాజమాన్యం ఏ ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో లేని కార్డులను తీసుకొచ్చి కార్మికులను భయభ్రాంతులు గురిచేస్తుందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం ఎలాంటి సర్క్యులర్లను ఆపకుంటే గుర్తింపు సంఘంగా కార్మికుల పక్షాన్ని నిలబడి ఉద్యమిస్తామని తెలిపారు. ఎల్లో కార్డ్, రెడ్ కార్డ్ అనేవి కేవలం వాలీబాల్ ఆటలోనే చూస్తామని, సింగరేణి యాజమాన్యం అలాంటి కార్డులతో కార్మికులతో ఆటలాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. సింగరేణి యాజమాన్యం ఎలాంటి సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే బొగ్గు బ్లాకుల వేలంపాటను నిరసిస్తూ తెలంగాణలోని బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకి కేటాయించాలని డిమాండ్ చేస్తూ సోమవారం నుంచి వారం రోజుల పాటు కోల్బెల్ట్ ప్రాంతంలోని అన్ని జీఎం కార్యాలయాల ముందు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నామని తెలిపారు. ఈ దీక్షలో ఏఐటీయూసీ నాయకులు, కార్యకర్తలు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలజడి మోపైంది. ఈ అలజడిలో మన బావులు పోతున్నాయి, మన ఉనికి పోతుంది, మన బావులు పోతున్నాయి, మన హక్కులు పోతున్నాయి, మన సంస్థ ఖరాబ్ అవుతుందని ఒక భాగాన కార్మికులు పోరాటానికి సిద్ధమైతే ఈ ఎల్లో కార్డు, రెడ్ కార్డు అట. అసలు ఎల్లో కార్డు, రెడ్ కార్డు అనేది ఎవరు పెట్టిరు, అసలు ఏంటిది ఎవరికి అర్థం కాని విషయం. మేమేమంటున్నామంటే, అరే మన సంస్థను కాపాడుకుందాం, ఈ సంస్థ పోతే బయట మీకు ఉద్యోగాలు కూడా రావేవాళ్ళం, మేమేమైనా పని చేయగలుగుతాం తప్ప మీ అధికారులు ఎవరు మీకు బయట పుట్టినాలు కూడా ఎవరు అమ్మనియరు. మిమ్మల్ని ఏమనుకుంటున్నారు సింగరేణి కార్మికులు అంటే? ఇలా రక్తాన్ని దారబోసి ఇలా 130 సంవత్సరాల చరిత్ర గల సింగరేణిలో గుర్తింపు సంఘాన్ని నిలవకుండా, ఓ మీటింగ్లో ఏం చెప్పకుండా, చర్చించకుండా ఇలా ఎల్లో కార్డు అని మొదలు పెడుతున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఎల్లో కార్డు లేదు, రెడ్ కార్డు లేదు, పచ్చ కార్డు లేదు. ఏ విధంగా బాయిలు నడుస్తున్నాయో ఆ విధంగా నడిపించాలి. బాయిలో పోయి మీరేం పని చేస్తలేరు, పేసీలలోకి పోయి మీరేం వర్క్ ప్లేస్లో ఉండలేరు. మీరు రాండి చూద్దాం, ఎల్లో కార్డు మీకు కూడా ఇప్పిస్తాం. మరో తెలంగాణ లాంటి ఉద్యమం జరగకపోతే సింగరేణిని మనం కాపాడుకోలేము, కార్మిక వర్గాన్ని రక్షించుకోలేము, మన కంపెనీ మనుగడను కొనసాగించలేము. అందుకని రేపటి నుంచి కూడా సింగరేణి అన్ని జీఎం కార్యాలయాల ముందు సింగరేణి వ్యాప్తంగా టెంట్ వేసి వారం రోజుల పాటు నిరాహార దీక్ష చేయదలుచుకున్నాం. అందులో కూడా కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. భారతీయ జనతా పార్టీ అదానీ అంబానీల కొమ్ముగాసే పార్టీ, అది పెట్టుబడిదారుల పార్టీ, అది భూస్వాములకు, వ్యాపారస్తులకు, వాణిజ్య వర్గాలకు మేలు చేసే పార్టీ. అలాంటి పార్టీ ప్రైవేటీకరణ జరపబోమని, సింగరేణి ప్రైవేటీకరించబోమని మాయ మాటలు చెప్పి మభ్యపెట్టి ఇప్పుడు వేలం పేరు మీద సింగరేణి బావులను అంగడి సరుకు చేసి అమ్మకానికి పెడుతున్నది. అందుకని ప్రభుత్వ రంగ పరిశ్రమను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా మనం ఉద్యమించవలసిందే. భారతీయ జనతా పార్టీ యొక్క విధానాలకు వ్యతిరేకంగా మనం పోరాడవలసిందే. మనకు తెలుసు అది ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించే పార్టీ. వాళ్ళు మనువాదంతో, మతవాదంతో, కేవలం ప్రజలను మత ఛాందసవాదంతో ఉంచి వాళ్ళను రాజకీయంలో లేదా వాళ్ళ యొక్క మత్తులో దించేటటువంటి పార్టీ గనక అటువంటి పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. పార్టీకి వ్యతిరేకంగా మనం పోరాడాలి. మతం కాదు మా అభిమతం, మా సింగరేణి రక్షించుకోవడం. మతం కాదు మా సింగరేణిని కాపాడుకోవడం మా అభిమతం. కాబట్టి మన అభిమతానికి అనుకూలంగా మనం పోరాటం చేయవలసి ఉన్నది. అందుకొరకు భవిష్యత్తులో కార్మిక వర్గం సిద్ధంగా ఉండాలని కోరుతూ మరొక చిన్న విషయం మనకు ఫుట్బాల్ ఆటలో మాత్రమే తెలుసు ఎల్లో కార్డు, గ్రీన్ కార్డు, రెడ్ కార్డు. ఈ కార్డులో ప్రయోగం ఏందో ఇది గమ్మత్తుగా ఉన్నది, పరిణామాలకు ఇది దారితీస్తుంది. అందుకని ఇది రద్దు చేసుకోకపోతే గుర్తింపు సంఘంతో కానీ, ప్రాతినిధ్య సంఘంతో కానీ చర్చించకుండా ఎలాంటి సర్క్యులర్ జారీ చేసినా, ఎలాంటి మౌఖిక ఆదేశాలు ఇచ్చినా తప్పనిసరిగా కార్మిక వర్గం వ్యతిరేకిస్తుంది, తిరగబడుతుంది. ఒకవేళ అదే జరిగితే మేనేజ్మెంట్కి ఏఐటీసీ తరఫున మేమే రెడ్ కార్డు
ఈ విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ RG1 బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు సంఖ్య అశోక్, ఎస్ వెంకటరెడ్డి, గండి ప్రసాద్, మెట్ట శంకర్, దొంత సాయన్న, ఎంఏ గౌస్, సిద్ధమండ రాజు, మానాల శ్రీనివాస్, పర్లపల్లి రామస్వామి, ఎం సంపత్, తాని రాజబాబు, రవి, ఎల్ రాజకిషోర్, బండారి శ్రీనివాస్, అటికేటి రాజు, దాసరి శ్రీనివాస్, డి సానయ్య, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.